హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవినింగ్ స్నాక్ అండి. మా బాబు కోసం అయితే ఈవినింగ్ స్నాక్ కోసం అయితే మిల్లెట్ పాన్ కేక్ బనానా చాకో చిప్స్ అయితే చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో కొంచెం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ పౌడర్ తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ తర్వాత మనకి బ్యాటర్ మిక్స్ అవ్వడం కోసం అయితే నేను 1 గ్లాస్ మిల్క్ అయితే రా మిల్క్ అయితే తీసుకున్నానండి. సో బ్యాటర్ ఏంటంటే మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వస్తే చాలండి. మనం ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలు సరిపడినంత వేసుకోవాలండి. సో నేనైతే మా బాబుకి అయితే ఎగ్ కూడా అయితే మిక్స్ చేసుకున్నాను. సో ఎగ్ వద్దన్న వాళ్ళు కూడా మనకి స్కిప్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టేశానండి. పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే బ్యాటర్ మిక్స్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత మనకి స్టిక్కీ అవ్వకుండా ఉంటుందండి. సో నేనైతే బ్యాటర్ అయితే వేసుకున్నాను. సో మళ్ళీ అగైన్ నేనైతే ఆయిల్ అయితే పోర్ చేసుకున్నానండి. ఆయిల్ పోర్ చేసుకున్న తర్వాత నేనైతే లిడ్ అయితే కవర్ చేశాను. సో మనకైతే 5 మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి. సో పాన్ కేక్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది నో మైదా ఆర్ వీట్ అండి. సో ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా అయితే ఏమీ ఉండవండి. అండ్ నో రిఫైన్ షుగర్స్ కూడా, నో ప్రిజర్వేటివ్స్ కూడా. మన బాబుకి అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండి రెసిపీ అయితే. సో నేనైతే మా బాబు కోసం అయితే ఫైనల్గా అయితే మిల్లెట్ పాన్ కేక్ బనానా చాకో చిప్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మా బాబుకి ఇదంటే ఇష్టం. సో నేనైతే ఈ మిల్లెట్ పాన్ కేక్లో